మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం రంగనాయక సార్ ప్రాజెక్టు పైన గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మొన్న సీఎం గారు కరీంనగర్ వెములాడ సభలో అయ్యా నీ రంగనాయక సార్ భావతం మొత్తం బయట పెడతా అని చెప్పేసి అనగానే గురువారం రోజున హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక గుంట కూడా కబ్జా చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా అనడం జరిగింది। నేను దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకొని ఈరోజు వీటికి రావడం జరిగింది। గత రాజరిక పరిపాలనలో రాజ్యం చేసిన కుట్రలో భాగంగా హరీష్ రావు ఒక ప్రత్యేక రాజ్యాన్ని సిద్దిపేట జిల్లాలో ఏర్పరచుకున్నాడు। అక్కడ పాత్రదారులు సూత్రధారులు మొత్తము అధికారులు ఆయన అనుచరులే మొత్తము దీనికి ప్రధాన కారణం। వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది తప్ప వేరే ఇంకొకటి జరగదు। అక్కడ నువ్వు లీగల్గా చట్టం ఉన్నది ఇది ఉన్నది అంటే నువ్వు ఏది చేసినా అదే లాస్ట్కి అయితే కోర్టు పోయినప్పుడు కూడా కోర్టులో గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, చాలామందికి కోర్టు దాకా ఓలేకపోయారు ప్రజలందరూ। ఇప్పుడు అదే విషయం మీద నేను చాలా అప్పుడు ఉన్నటువంటి వీళ్ళ బీఆర్ఎస్ వ్యవస్థలో జరిగినటువంటి చాలామంది లీడర్లు కానీ ఈయన విషయం కానీ బయటకు తీసి మాట్లాడితే నన్ను చంపేస్తామని చెప్పేసి కూడా గతంలో ఈ నంబర్ ద్వారా గతంలో 2023 డిసెంబర్లో నాకు చంపేస్తామని చెప్పేసి ఫోన్ చేసిండు। అందులో ఏం మాట్లాడిందంటే నువ్వు పోతూ ఉంటే లారీలు వస్తాయి టిప్పర్లు వస్తాయి బిడ్డ జాగ్రత్త నేను లేపేస్తామని చెప్పేసి చెప్పు। నీకు ఎవరు చెప్పన్నారు ఈ మాట అంటే మా అన్న చెప్పిండు, మీ అన్న ఎవరంటే హరీష్ అన్న అని చెప్పేసి మాట్లాడడం జరిగింది। ఈ నంబర్ మీద మీరు పూర్తి ఎంక్వైరీ చేసుకోవడం మీకు మొత్తం డీటెయిల్స్గా ఈ నంబర్ ఎవరు వాడారు ఎవరి దగ్గర ఉండే ఈ లొకేషన్ ఎక్కడ ఉండేది అని మొత్తం డీటెయిల్స్గా మీకు తెలిసి వస్తుంది। రెండో విషయం ఏంటంటే ఈయన ఈ విషయం ఇట్లా చెప్పగానే అయితే నువ్వు నన్ను చంపడం అన్న కావాలి లేకపోతే నీ అక్రమ దందాలు మొత్తం నేను బయట పెట్టి నేను జైలు పంపిణీ కావాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఆ రోజు రంగనాయక సార్ మీద ఆ రోజు నుండి స్టడీ చేయడం జరిగింది। రంగనాయక సార్ మీద స్టడీ చేస్తే 2016 సంవత్సరంలో ఒక గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది। రామంచ రెవెన్యూ చిన్నకోటూరు మండలంలో లెటర్ నంబర్ B/788/2016 డేట్ వచ్చేసి 27/10/2016 రోజున ఒక ఎంజాయ్మెంట్ సర్వే చేసి అక్కడ ఎవరు కబ్జాలో ఉన్నారు ఎవరు పట్టాదారులు అని చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు డీటెయిల్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। ఈ నోటిఫికేషన్ సంబంధించి దీనికి సంబంధించి వచ్చేస్తే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్ చెప్తా। సర్వే నెంబర్ 402 సర్వే నెంబర్ 402లో ఏలేటి లత ఈమె పేరు మీద 1 ఎకరా 21 గుంట భూమి ఉన్నది। బత్తు మాధవి ఈమె పేరు మీద 1 ఎకరా 19 గుంటలు ఉన్నది। భీమారి లింగయ్య ఈయన పేరు మీద 1 గుంట। బత్తు లింగం ఈమె పేరు మీద 8 గుంటల భూమి ఉన్నది। ఈ భూములలో వీళ్ళు సేకరించినటువంటిది ఏంటంటే ఏలేటి లత దగ్గరికి వెళ్ళి 1 ఎకరా 20 గుంటల భూమికి 1 ఎకరా 21 గుంట భూమికి 20 గుంటలు సేకరించారు। ఏది అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 10475/2016లో ఆ రైతు రిజిస్ట్రేషన్ చేసిండు। ఇంకొకటి బత్తు మాధవి ఈమె పేరు మీద 1 ఎకరా 19 గుంటల భూమి ఇరిగేషన్ ల్యాండ్లో పోయింది। అందులో ఆమె రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 10475/2016 ఈమె ల్యాండ్ ఉన్న కాడికి మొత్తం కంప్లీట్గా అందులో పోయింది। ఇంకొకటి భీమారి లింగయ్య పేరు మీద అంటే వీళ్ళ అమ్మ పేరు మీద ఉంటే వీళ్ళు 4 అన్నదమ్ములు। వీళ్ళ అమ్మ వచ్చేసి 2013లో చనిపోయింది। చనిపోతే కబ్జా కాలంలోకి వచ్చేసి బాతు లింగం బాతు మల్లయ్య బాతు దేశయ్య బాతు చంద్రం వీళ్ళు 4 అన్నదమ్ములు అయితే వీళ్ళ పేర్ల మీద ఎంజాయ్మెంట్ సర్వేలో వచ్చింది। వీళ్ళకు ఉన్నటువంటి 2 ఎకరాల 4 గుంటలకు వెళ్ళి 8 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది? ఇరిగేషన్ రిజిస్ట్రేషన్। దీని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 10540/2016 ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్। ఇంకొకటి భీమార్ లింగయ్య పేరు మీద వచ్చేసి 1 గుంట ల్యాండ్ అక్విజిషన్ చేసారు। దీని మీద 10474 డాక్యుమెంట్ నెంబరు ఆఫ్ 2016। ఈ భూమిలో 5 ఎకరాల 4 గుంటల భూమికి గాను 2 ఎకరాల 8 గుంటల భూమి ల్యాండ్ అక్విజిషన్ సేకరించిన తర్వాత మిగిలిన భూమి 2 ఎకరాల 36 గుంటల భూమి మాత్రమే ఉండాలి। ఈ 2 ఎకరాల 36 గుంటలకు గాను 2017 సంవత్సరంలో అంటే ఇక్కడ ఏదేవి లత పేరు మీద మిగిలినటువంటి 1 ఎకరా 1 గుంట భూమిని
ఉప్పెన విజయకు తేదీ 30/10/2017 రోజున డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 44659/2017 రోజున రిజిస్ట్రేషన్ చేసింది. ఇక్కడ ఓకే, 1 ఎకరా 1 గుంట రిజిస్ట్రేషన్ చేసిండు. ఇంకా మిగిలింది వచ్చేసి భీమార్ లింగయ్య పేరు మీద 1 ఎకరా 36 గుంటలు మన 2018 వచ్చేసి తేదీ 16/11/2018 రోజున డాక్యుమెంట్ నంబరు 3267/2018 ఈ ఏదైతే 4 అన్నదమ్ములు ఉన్నారో ఈ 4 అన్నదమ్ముల పేరు మీద సంబంధించిన మిగిలిన 1 ఎకరా 36 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరు మీద రిజిస్టర్ చేసింది. ఇక్కడ మీకు ఇక్కడనే విషయం గమనించాలి, 2018 వరకు అప్పటి వరకు హరీష్ రావు పేరున ఎక్కడ భూములు రాలేదు. ఈ 2017-18 ఇక్కడ 2 ఎకరాల 8 గుంటలు పోతే 2 ఎకరాల 36 గుంటల భూమి మాత్రమే ఉండాలి, మిగిలిన భూమి ఇరిగేషన్ది. ఇక్కడ వచ్చేసి 1 ఎకరా 1 గుంట ప్లస్ ఎకరా 36 గుంటలు కలిపితే 2 ఎకరాల 37 గుంటలు అవుతుంది. దాని తర్వాత హరీష్ రావు గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎప్పుడంటే 2019 సంవత్సరం తేదీ 11/2/2019 రోజున తన్నీరు హరీష్ రావు గారు సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరు మీదకి కేవలం ఒక 3 నెలలనే ఈయన పేరు మార్చుకున్నాడు. ఎంత చేసుకున్నాడు అంటే 1 ఎకరా 36 గుంటలు చేసుకున్నాడు. ఇక్కడ 1 ఎకరా 36 గుంటలకి వెళ్ళి మనకి ఇంతకుముందు సస్పెక్టెడ్ ఏంటంటే 2016 ల్యాండ్ సేకరించినప్పుడు 1 ఎకరా 1 గుంట అలాగే 1 గుంట మైనస్ కావాలి, 2 ఎకరాల 36 గుంటలకన్నా 1 గుంట మైనస్ కావాలి. అట్లా మైనస్ కాకుండా 1 ఎకరా 36 గుంటలు ఇక్కడ 2018లో హరీష్ రావు గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని తర్వాత వచ్చేసి 2022 2022లో ఈ ఉప్పెన విజయ్ మీదకి ఏదైతే భూమి అయిందో ఉప్పెన విజయ్ మీదకి వెళ్ళి భూమి డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 1490/2022లా 1 ఎకరా 1 గుంటకు 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ బత్తు దేశాయ్ ఎవరైతే ఉన్నారో ఈ 4 అన్నదమ్ములు బత్తు దేశాయ్ పేరు మీద 2023 రోజున 8 గుంటలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేసారో ఆ భూమిని ధరణి పోర్టల్లో 2023లో నమోదు చేసి దేశాయ్ పేరు మీద ఉప్పెన విజయ్ మీదకి చేశారు. ఉప్పెన విజయ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2024 జనవరి 27 రోజున ఉప్పెన విజయ్ మీదకి వెళ్ళి 9 గుంటల భూమిని హరీష్ రావు గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అసలు ఇక్కడ 2017-18 వచ్చేసి ఇక్కడ సస్పెక్టెడ్ ఉన్నది. మరి అలాంటి భూమిని హరీష్ రావు గారు క్రాస్ చెక్ చేసుకోకుండా గతంలో ఉన్నటువంటి పహానీలు కానీ వన్బీలు కానీ ల్యాండ్ రికార్డ్స్లో ఎవరు ఉన్నారో అనేది చెక్ చేసుకోకుండా ఆయన అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా కనీసం మినిమం కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఇలా భూమి చేసుకొని నేను ఒక్క భూమిని కూడా 1 గుంట కూడా నేను తీసుకోలేదని చెప్పేసి ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ రీసెంట్ డాక్యుమెంట్ చూపిస్తాం. మీకు రీసెంట్ డాక్యుమెంట్లో ఏముంటుందంటే క్లియర్గా మీకు రీసెంట్ డాక్యుమెంట్ చూపిస్తా. ఈ రీసెంట్ డాక్యుమెంట్లో ఏదైతే వాళ్ళు రైతులు రిజిస్ట్రేషన్ చేసినారో ఇవి ఇరిగేషన్ చేసినటువంటి రీసెంట్ డాక్యుమెంట్ ఒకటి మీకు హరీష్ రావు గారు చేసుకున్నటువంటి చూపిస్తా. హరీష్ రావు గారు ఎప్పుడు చేసినట్టు 11/2/2019 రోజున సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరు మీదకి వెళ్ళి ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దీనికి మినిమము పాస్బుక్ కానీ 1B కానీ ఎలాంటి పాస్బుక్ పెడతారు. 1B కానీ పాస్బుక్ కానీ గతంలో వాళ్ళకి వచ్చిన లింక్ డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ పెడతారు. వీటికి ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఓన్లీ ఒక పహాని మాన్యువల్ పహాని రాశారు. మాన్యువల్ పహాని ఏమో రాశారు అంటే ఇక్కడ మాన్యువల్ పహాని కూడా దీంట్లో లేదు. ఇంకో డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తా. ఎలాంటి పాస్బుక్ లేకుండా కూడా తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. ఈరోజు వచ్చేసి నేను 1 గుంట కూడా రిజిస్టర్ చేసుకోలేదు, అసలు భూమి నేను లీగల్ ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళని చెప్పేసి చెప్తాను.
హరీష్ రావు గారు 2023 మీరు ఏదైతే భూములు ఉన్నారో ఏ ఒక్క డాక్యుమెంట్ కన్నా మీరు భూమి చూపిస్తే నేను దేనికంటే దానికి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 464 సర్వే నెంబర్. ఈ 464 సర్వే నెంబర్లో ఈయన రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో అందులో కూడా మీకు ఇక్కడ చూస్తే ఇంకోటి 464 సర్వే నెంబర్లో ఆయన భూమి డాక్యుమెంట్ అప్పుడు వచ్చేసి 2231/18. ఇందులో కూడా ఏం క్రియేట్ చేసిందంటే 2013 సంవత్సరంలో ఒక పహాని పెట్టింది. ఈ పహాని ప్రింట్ అప్పుడు తీసుకున్నారంటే 18/8/2018 రోజున తీసుకున్నారు. ఆన్లైన్లో 18/8/2018 రోజున ఈ ప్రింట్ తీసుకున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎప్పుడైందంటే 14/8/2018. 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ కు 4 రోజుల తర్వాత ఒక పహాని తీసుకొని దీన్ని ఇంపోర్ట్ చేసి ఆన్లైన్లో ఏదైతే డాక్యుమెంట్ ఆన్లైన్ చేస్తారో ఆన్లైన్ చేసి పెట్టేసింది. అయ్యా నేను అడుగుతా ఉన్నా, పాస్బుక్ లేకుండా పహానీలు లేకుండా అసలు నువ్వు మామూలుగా మాన్యువల్గా రాసుకొని ఏదో రాసుకొని సంతకాలు పెడితే అయిపోతుందా అని చెప్పేసి నీ సందర్భంగా అడుగుతున్నా. మీకు స్టార్టింగ్లో చెప్పిన ఏదైతే గతంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆయన అనుచరులు కానీ ఇష్టాను రీతిలో యథేచ్ఛగా చట్ట విరుద్ధంగా ఇష్టం వచ్చిన పనులు చేసిరు. ఎవరన్నా అడ్డు చెప్తే వాళ్ళ మీద అక్రమ కేసులు, నిర్బంధాలు చాలా రకంగా హింసించి కొంతమంది డైరెక్ట్ వారే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి క్రియేట్ చేసిరు. నేను అడుగుతున్న హరీష్ రావు గారు ఈ సందర్భంగా నిజంగా మీరు నీతిమంతులే అయితే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే సిఐడి కానీ సిబిఐ కానీ ఒక లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి నా భూముల రంగనాయకు సంబంధించిన నా భూముల పైన విచారణ చేయండి, నేను దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నా, మీకు లెటర్ పెడుతున్నా అని ఈ సందర్భంగా నువ్వు మాట్లాడు. నువ్వు ఒక లెటర్ వాళ్ళకు ఫార్వర్డ్ చేయి. అప్పుడు తెలంగాణ సమాజం నిజంగానే హరీష్ రావు నీతిమంతుడు అని చెప్పేసి నమ్ముతుంది. లేకపోతే నిజంగా నువ్వు అక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా నువ్వు నిజంగా అక్రమంగా సంపాదన అయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అందులో నీ పేరు మీదకి వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళ పేరు మీదకి, నీ అంశాల పేరు మీదకి వెళ్ళి అలైన్మెంట్ అవన్నీ మారాయి. నేను వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాను. నిజంగా ఈ డాక్యుమెంట్లు ఏదైతే మీ మీదకి వచ్చినాయో ఇవన్నీ జెన్యూన్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీరు నిజంగా సిబిఐ కానీ సిఐడి కానీ మీరు ఒక లెటర్ పెట్టండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ వేదిక నుండి మీకు సవాల్ విసురుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించి ఏమైందంటే ఒక కేసు విషయంలో ఈ 8 గుంటలు ఏదైతే ఎక్సెస్ వచ్చిందని చెప్పేసామో ఎక్సెస్ వచ్చిందని చెప్పేసి ఒక కేసు విషయంలో వీళ్ళు ఏం చేశారంటే చనిపోయిన పర్సన్ ఈ బీమార్ లింగే అంటేనే బత్తులింగే అంటేనే చనిపోయాడు. బత్తులింగే చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రస్తుతానికి ఏంటంటే హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఆ కేసు కోసము ఈ నేను తప్పేయడం కొరకు హరీష్ రావు గారిని తప్పేయడం కొరకు ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి అధికారులే ఈ ఎవరైతే బత్తులింగంకు చనిపోతే వాళ్ళ కొడుకు నోటీస్ ఇచ్చి ఈ 8 గుంటలకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే రికవర్ చేసింది. ఆయన నోటీస్ ఇచ్చి రికవర్ చేసి నోటీస్ కట్టి డబ్బులు కట్టాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఇప్పుడు డబ్బులు ఒకే రికవర్ చేసిరు, మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేయాలి కదా. అప్పుడు తప్పుడు పనులు చేసినటువంటి అధికారులను కూడా వాళ్ళ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా. ఇవన్నీ మీకు కనబడలేమని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అయ్యా కలెక్టర్ గారు దీన్ని మీరు మళ్ళీ ఒకసారి పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా ఈ వేదికలను నేను కోరుకుంటాను. సో ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి ఈయన పేరు మీకు ఎట్లా వస్తుంది? ఇరిగేషన్ పేరుతో చేసిన భూమి జనరల్గా ఎవరికి ఇవ్వకూడదు. అయితే ఆయన భూమి మీద అనుమానం రాకుండా ఏం చేసినట్టు ఇప్పుడు అన్న చెప్పింది మీకు క్లియర్ చెప్తా. రంగనాయక సాగర్ బ్యాక్ వాటర్లో అంటే ఇక్కడ ఫ్రంట్లో అంత వాటర్ ఉంటుంది, వెనకాల ఇట్లా ఆర్టిఫిషియల్ మళ్ళీ అధికారులకు వస్తే ఆర్టిఫిషియల్ బీచ్ చేద్దాం అనుకున్నారు. ఇస్కాంత్ వేసి ఇట్లా బీచ్ చేసేసి వెనకాల హోటల్స్ కట్టి కమర్షియల్గా బాగా డెవలప్ చేద్దాం అనుకోరు. వాళ్ళ అదృష్టం బాగాలేక ఓడిపోయారు. కానీ అయితే అక్కడ ఆయన భూమి మీద అనుమానం రాకుండా ఏం చేసినట్టు ఆయన కబ్జా చేసినా లేదా ఆయన కొన్నా అని చెప్తున్నటువంటి భూమి మీద అనుమానం రాకుండా చుట్టుపక్కల సుడా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఆ సుడాకి కట్టబెట్టిండు. ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని సుడాకి ఇచ్చిండు. జనరల్గా ప్రాజెక్టు కోసం ఏ అవసరం కోసం అయితే భూమి తీసుకున్నావో భూమిని ఆ అవసరాలకే వాడాలి. అటు వాడకపోతే తిరిగి రైతులకే అప్పచెప్పాలి. రైతులే దులుపుకునే వెసులుబాటు ఉంది చట్టంలో.
కానీ నేను అట్లా చేయకుండా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సుడా రిసార్ట్ అని, సుడా ట్రీ పార్క్ అని, సుడా నర్సరీ అని చెప్పేసి అడ్డుగా పెట్టిండు. ఈయన డైరెక్ట్ ఫోకస్ కాకుండా దాని వెనకాలనే ఈయన భూములు ఉంటాయి. సో ఈయన ఏం చేసిండు, ఇప్పుడు రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎట్లా చేస్తుండంటే, తీసుకోండి ఇవన్నీ ఆరోపణలు వచ్చిన తర్వాత, ఇవి పాత కాదు, మొన్న రీసెంట్గా ఆరోపణలు వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ రైతులనే దొంగలుగా చిత్రీకరిస్తుంది. ఎట్లా అంటే ఈ రైతులు ఆ భూమి ఆ రైతులే కాదు, మేము తప్పుగా మీకు కంపెన్సేషన్ ఇచ్చినాం, నష్టపరిహారం ఇచ్చారు కదా, ప్రాజెక్ట్ కోసం భూమి సేకరించినప్పుడు నష్టపరిహారం ఇస్తారు కదా, ఆ నష్టపరిహారాన్ని రికవరీ చేపిస్తుండు. అక్కడున్న ఇరిగేషన్ అధికారులతోటి నోటీసులు ఇప్పించారు ఆ రైతులకి, ఈ భూమి మీది కాదు, నష్టపరిహారం పే బ్యాక్ చేయాలి మాకు అని చెప్పేసి. దాంట్లో ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వాళ్ళ కొడుకుతోటి బ్యాంకులో డీడీ కట్టించారు. ఆ డేట్ ఏంటంటే ఇగో అన్న, ఇదే కాదు, ఇగో 18 అన్న, ఇగో 18/10/2024. ఎన్ని రోజులు అవుతుందన్న? జస్ట్ మొన్ననే వాళ్ళ చనిపోయిన వ్యక్తి కొడుకుతోటి కంపెన్సేషన్ రిటర్న్ చేయించారు. సో దట్ ఏమవుతుందంటే నేను ఎవరి దగ్గర అయితే రైతుల దగ్గర ఉన్నానో ఆ రైతులదే భూమి కాదు. సో ఈయన తప్పించుకునే ప్రయత్నం అన్నట్టు. సో మళ్ళా తెలివిగా మొన్న ఒక మాట మాట్లాడాడు, రైతులు ఎక్కడ చూపిస్తే అక్కడికి పోయినా నేను, అంటే వాళ్ళు ఏ మొక్క చూపిస్తే ఆ మొక్కల పోయినా అంటే ఆఖరికి ఏం చేస్తాడు, అధికారులు రైతులకు తప్పు చేసేసి వాళ్ళు చూపించిన జాగాలు నేను పోయినా, పైసలు ఇచ్చినా కొనుక్కున్నా అంటాడు. సో ఈజీగా తప్పించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాడు హరీష్ రావు. ఇంకా మొత్తం ఎంత విలువ జనరల్గా మార్కెట్ వాల్యూ కంటే మార్కెట్ వాల్యూ ఇప్పుడు వచ్చేసి చెప్పు, ఇప్పుడు వచ్చేసి మార్కెట్ వాల్యూ 60 నుండి కోటి రూపాయల మధ్య ఉంటుంది, 60 లక్షల నుండి కోటి రూపాయల మధ్య ఉంటుంది. అప్పుడు నేను తీసుకున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో ఇరిగేషన్ గవర్నమెంట్ కట్టించిన భూమి వాల్యుయేషన్ కన్నా తక్కువ కట్టించండి. మీరు కావాలంటే డాక్యుమెంట్ క్లియర్ ఉన్నది, ఇరిగేషన్ ఏదైతే డబ్బులు గవర్నమెంట్ ప్రభుత్వం కట్టించిందో దానికన్నా కంపల్సరీ తక్కువ కట్టించి ఈయన భూములు కొన్నాడు అందులో. సో ఇక్కడ ఇంకొక లాజిక్ అన్న, మీరు ఇందాక అది ఆ సొసైటీ ఉంది. సో దీనికి సేమ్ సిమిలర్ గా సిద్దిపేటలో ఇంకొక పెద్ద ఉమ్మడి వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన సమస్య ఉందన్న. అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఏం చేసిరు, అసలు ఇక్కడ ఏం చేయాలి దాని గురించి చెప్తాడు. అంటే ఏది ఇప్పుడు మీకు కనెక్ట్ చేసేస్తాడు, అయిపోయింది, సింపుల్ మ్యాటర్. ఏది కావాలి చెప్పేసి డైరెక్ట్ అయిపోయి కాదు కాదు మేము అడ్వకేట్స్ అన్న, మేము అక్కడ అక్కడ భూ బాధితులం కాదు, హరీష్ రావు బాధితులం మేము. అంటే హరీష్ రావు వల్ల అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, ఈయన అవినీతి చేస్తుండని చెప్పేసి బయట పెడతా ఉంటే మా మీద కేసు, ఆ భూములతో మాకు సంబంధం లేదు. క్లియర్ చెప్తాను. వాటి గురించి అంటే ఒక మంచి పాయింట్. అంటే ఒక పౌరుడిగా నా నియోజకవర్గంలో, నేను తిరుగుతున్న నియోజకవర్గంలో ఒక అడ్వకేట్లుగా, ఒక జర్నలిస్ట్గా, ఒక మా దగ్గర ఎమ్మెల్యే అవినీతి చేస్తా ఉంటే ప్రశ్నించే అధికారము, ప్రెస్ మీట్ పెట్టే అధికారం మాకు లేదా? ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రైతు ఇరిగేషన్కి ఇచ్చేసిన ల్యాండ్, ఇరిగేషన్కి ఇచ్చినప్పుడు అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని కాపాడుకునే హక్కు ఒక పౌరుడు నాకు ఉంటుంది కదా. నేను అదే కోణంలో ఈ సందర్భంగా హరీష్ రావుని అడుగుతున్నాను. ఇంకొక విషయం క్లారిఫై చేయదలుచుకున్నా, నేను మల్లన్న సాగర్ భూ నిర్వాసితుని, రంగనాయక్ సార్ కాదు, నేను మల్లన్న సాగర్ భూ నిర్వాసితుని. అక్కడ ఈ హరీష్ రావు చేతిలో నేను దగాపడ్డా కాబట్టి ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాడు, గజ్వేల్ నియోజకవర్గంలో భూములు అక్కడ దుబ్బాక కాన్స్టిట్యూన్సీ లో భూములు అయినా తీసుకుపోయి మల్లన్న సాగర్ గజ్వేల్లో పడేసారు. ఆయన ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. మల్లన్న సాగర్ భూ నివాసితులు ఇప్పటివరకు కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో ఎవరైతే మాకు మాట ఇచ్చి మోసం చేసిరో ఆయన ఎంబడబడ్డ నేను, ఆయన వల్ల మోసపోయినా కాబట్టి ఆయన ఎక్కడ అవినీతి చేసిండు, వచ్చి రంగనాయక సాగర్ కాడే చేసిండు, ఆయన దాని ఎంబడబడ్డ, దాంట్లో ఏం తప్పు కనబడుతుందో నాకు అది అర్థమవుతుంది. ఇంకా అంటే ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టులో ఈయన తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుండు, ఏం చేస్తుండు, అక్కడ తప్పించుకోవడానికి ఏదైతే నోటీసులు ఇప్పించి రికవర్ చేస్తుండో సేమ్ అక్కడ ఉమ్మడి సహకార సంఘం వరకు పెద్ద వ్యవస్థ ఉంది, అది ఇంకా చాలా పెద్దది, ఎకరాలకు ఎకరాలు భూములు మింగేసిండు. దాన్ని అన్న చెప్తాడు అడ్వకేట్. ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే ఒక కేసు విషయంలో వచ్చేసి, నా పేరు కొంచెం అశోక్ యాదవ్, నేను అడ్వకేట్ అండి, స్థానికుని. చెప్పు ఇప్పుడు ఇన్నోడదు. నా పేరు కొంచెం అశోక్ అండి, నేను అడ్వకేట్ని, స్థానికుని సిద్దిపేట. ఏదైతే ఒక కేసు విషయంలో వచ్చేసి మనకు ఇప్పుడు చెప్పినటువంటి బాబు నవీన్ లేట్ లింగం అనే వ్యక్తి నుంచి వాళ్ళ తండ్రి చనిపోతే కొడుకు నుంచి రికవర్గా చేయించాడు డబ్బులు. అదే రిలేటెడ్ మ్యాటర్ చూడండి,
ఒక 52 ఎకరాల సొసైటీ ఏదైతే ఈ చిన్న భూములు అంటారు ఏది అన్నపూర్ణ అద్దగిరి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భూమిలో 22 ఎకరాల భూమి సేకరించి ఆ సేకరణ సొసైటీకి వచ్చేసి ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ 5 సంవత్సరాలు ఎక్స్ చైర్మన్ తోటి అక్రమ తీర్మానాలు చేయించి తన అనుచరులతోటి అక్రమ తీర్మానాలు చేయించి 27 ఎకరాలకు సంబంధించిన భూమికి ఒక ఎకరానికి 6 లక్షలు చొప్పున ఓన్లీ ఈయన పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. 1,36,00,000 చైర్మన్. ఈ చైర్మన్ ఇది చేయడానికి డిసిఓ ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసర్ నుంచి ఎన్రోల్ చేయకుండా తన అనుసరించడానికి అక్రమ మార్గంలో ఈ 22 ఎకరాల భూమికి సంబంధించిన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మిగిలిన 30 ఎకరాల భూమి ఉంటుంది కానీ అతని పేరు వచ్చేసి దుద్దిగల బాలరాజు. అతని యొక్క ప్రధాన ఇతని పేరు దుద్దిగల బాలరాజు అండి. మనకి ఏదైతే అన్నపూర్ణ అన్నగిరి ప్రాజెక్టు తీసుకున్న 1 ఎకరా భూమికి 6 లక్షల చొప్పున ఇస్తే ఈ సొసైటీ భూమిని 1 ఎకరానికి 1 లక్ష చొప్పున మాత్రమే 30 ఎకరాల భూమిని కట్టబెట్టడానికి ఈ సొసైటీ భూమి 230 మంది ఫార్మర్స్ ఉంటారు ఈ సొసైటీలో. వీళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల సహాయంతో దీన్ని వారి పేరుని మార్చుకున్న తర్వాత హైకోర్టు వాడడం నిలిపివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అని ఏది మనకు అన్నపూర్ణ అద్దగిరి ప్రాజెక్టు నుంచి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ని ఈ రోజు మరి బాధలింగం కొడుకుపోయినటువంటి నవీన్ నుంచి మరి రిమూవ్ చేయించారు. మరి ఈ రోజు ఈ చైర్మన్ అకౌంట్ వ్యక్తిగత అకౌంట్లోకి చేసిన అమౌంట్ ఇప్పటికి కూడా రికవర్ చేయకుండా ఏదైతే మనకు చైర్మన్ చనిపోయిందని ఇల్లీగల్ అకౌంట్ చూపెట్టారు మనకు ఇక్కడ. దీంట్లో వచ్చేసి మనకు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది చిన్నకోట పోలీస్ స్టేషన్ లో. ఏది ఈ 1,32,00,000 రూపాయలకు సంబంధించి ఇలా ఏంటంటే మీకు అసోసియేషన్ ఇదే అన్నట్టు మేము చెప్పేది ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బాధలింగం కొడుకు నుంచి రికార్డ్ చేశారు. మరి ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ నుంచి వచ్చిన అమౌంట్ ఇంతవరకు కూడా రికార్డ్ చేయలేకపోయారు. ఈ తను చనిపోయినా అడుగుతున్నారు అనే విషయం కూడా ఇక్కడ కూడా మనకు చూపెట్టలేదు. కాబట్టి ఇదే మేము అడుగుతున్నాము దానికి ఒక నెల పేరుకున్నాయా కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలని కోరుతున్నాం. సో అన్న ఇది విషయం ఏంటంటే ఒక సొసైటీ విషయంలో జరిగితేనేమో అక్కడ రికవరీ చేయలేదు చనిపోయిన ఆ వ్యక్తి అని చెప్పేసి కేసెస్ క్లోజ్ చేసారు. మరి రంగనాయక సాగర్ దగ్గర చనిపోయినా కూడా ఆ వ్యక్తి కొడుకుతోటి డీడీ గడిపించి రికవరీ చేయించారు. సో ఇక్కడ రికవరీ చేయించినట్టు అక్కడ కూడా చేయించచ్చు కదా అనేది అన్న ప్రశ్న. సో ఓవరాల్ గా ఇది అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ సంబంధించి ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే హరీష్ రావుకు సంబంధించి ఇటు మల్లన సాగర్ కానీ అటు రంగనాయక సాగర్ కానీ అంతగిరి రిజర్వాయర్ కానీ 3 ప్రాజెక్టులు మంచి కాసుల పంట పండించినాయి. అనేక రకాలుగా లబ్ధి పొందిరు. మేము ఇక్కడ ఒక్కటే క్లియర్ చెప్తున్నాం అన్న, ఇంత అనామకులము చిన్న వ్యక్తులం ఆయన ముందట ఇంత పెద్ద డబ్బు ఉన్నది. ఆయన నిజంగానే తప్పు చేయకపోతే భూ కబ్జా చేయలే అనుకుందాం, మా మీద పరనష్టం దావాలో ఇంకేదో కేసులు లేవు క్లియర్ గా. ఎందుకు ఇప్పటిదాకా కూడా బయటకు వచ్చి దీని గురించి మాట్లాడతలేడు? ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాతనే మొన్న బయటకు వచ్చి ఒక చిన్న విషయం మాట్లాడి కానీ ఆయన మీద ఆరోపణలు రావడం చాలా రోజులే. గతంలో మేము శాటిలైట్ ఛానల్ కూడా కథనం వేయించినాం. సో ఆ రోజు కూడా బయటకు వచ్చినాం. ఇప్పటి వరకు మా మీద ఎందుకు పరనష్టం దావా వేస్తలేవు? నేను తప్పు చేయలేని ఎందుకు ఖండిస్తలేవు? కోర్టు మెట్లు ఎక్కుతావా, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతావా? ఎక్కువ కేసులు మా మీద ప్రూవ్ చేసుకో. ఒక గుంట కాదు మస్తు భూములు కబ్జా చేసినామని మేము ఆధారాలు చూపిస్తున్నాం. కబ్జా చేయలేదని ప్రూవ్ చేయడానికి ఎవరు వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది టెక్నికల్ అడ్వకేట్లు కాబట్టి టెక్నికల్ గా చెప్తున్నామని కొంతమందికి అర్థం కాకపోవచ్చు అని నేను చెప్తున్నా. ఇప్పటి తర్వాత కూడా వాళ్ళ 10 ఏళ్ల విధ్వంసం గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదు. ఈ 1 గంట అసలు చాలా తక్కువ. క్లియర్ మేము రికవరీ చేయాలి అంటే ఆయన ఏదైతే కబ్జా చేసిండో అది తిరిగి ఇరిగేషన్ వాళ్ళకు చెందాలి ఒకటి. అండ్ అక్కడే రంగనాయక సాగర్ లో వెనకాల సూడా తీసుకోగా ఈయన కొంత తీసుకోగా ఇంకొంత మిగులు భూమి ఉందన్న, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ సేకరించిన భూమి. ఆ భూమిని ఆయన అనుచరులు కొంతమంది